అంటే ఇంకా మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా అయ్యారు అనుకుంటున్నారా? ఎంత అంటారు నా వయసు? యాక్చువల్ చూస్తే మంచిదే కదా సార్, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పిల్లాడు అనుకుంటారు, చూస్తే మంచిది కదా. ఓకే. భలేవరే చెప్పండి సార్. అంటే ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది. అవును సార్. ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా? నేను చెప్తాను, మరి మీరేమనుకోకూడదు. ఓకే. అంటే సార్ ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి, నేను చాలా విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా. ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరైనా వచ్చారనుకోండి సార్, వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి, మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా. మీరు నాలాంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసి నేను పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి, ఇక్కడ బతకాలి అనే కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నా ఉద్దేశం ఏంటంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్. వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లా. వాళ్ళందరికీ ఆ అవకాశం వచ్చింది. అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్. అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు. అయితే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్. సినిమాకి నేనేమి ఇచ్చాను అనేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్. సో నేను నా 100% ఎఫర్ట్ పెట్టా, అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో. నేను 100% ఎఫర్ట్ పెట్టినందువల్ల, నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి. సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్, దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి. థ్యాంక్ యూ సార్. అంటే చెప్పండి సార్. మీరు అంటే మీలాగే బాలనటుడిగా స్టార్ట్ చేసి రకరకాల సినిమాలు చేసి పెద్ద హీరోలు అయిన వాళ్ళని ఎవరైనా దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పారా? లేదే. అదేం లేదా? లేదు. నేను సెకండ్ జనరేషన్ అన్నానండి. అవునండి. నాలాంటి వాళ్ళు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగా కొంచెం మ్యాగ్నానిమస్ ఫిల్మ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ అంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు అసలు మీ గురించి కాదు సార్, మీరు అన్నమాట గురించి కాదు. ఓహో చిచ్చి భలేవారే అదేం లేదండి. అంటే ఏది కాదు సార్, అంటే ఎంటైటిల్ చేయొద్దండి. మూర్తి గారు క్వశ్చన్ అడిగారు సార్, మీరు ఏనట్లా ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని. వాళ్ళకి అది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్. థ్యాంక్ యూ.